శ్రీ మహాగణాధిపతే నమః శ్రీ మహాసరస్వతే నమః శ్రీ అనఘాసహిత తత్వదేవతాభ్యో నమః. శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారికి, శ్రీ 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 బుధిశేఖర భారతీ స్వామి వారికి ప్రణమిల్లుతూ ఈరోజు విషయంలోకి ప్రవేశిద్దాము. ముందుగా గురుపాదకులు వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటి అంశము నవగ్రహాలు మనుష్యుల మీద వాటి యొక్క ప్రభావం. నిత్యం జీవితంలో ఎదుర్కొనేటువంటి కష్ట సుఖాలకి మన యొక్క ప్రారంధమే కారణం. దీనికి ప్రమాణం ఒక శ్లోకం దేవీ భాగవతం నుంచి సేకరించబడింది. కాలోహి బలవాన్ కర్తః సతతం సుఖ దుఃఖయో కాలానాం పరతంత్రాణం పుణ్యపాపానుయోగతః. పాపం బట్టి కష్టము, పుణ్యం బట్టి సుఖము అనేది కాలస్వరూపంగా వస్తుంది అనేది దీని యొక్క తాత్పర్యం. కాలంలో వచ్చేటువంటి కష్టాన్ని ఎదుర్కోవాలి, బయటపడాలి అంటే కాలాధి దేవతల్ని మనం ప్రార్థించాలి. మనం మాట్లాడుకోబోయేటటువంటి అంశం నవగ్రహాలు కాబట్టి మనం ఆదిత్యాది నవగ్రహాలని మనం ఆశ్రయించినట్లయితే, ప్రార్థించినట్లయితే మనం సత్ఫలితాలను పొందొచ్చు. ముందుగా నవగ్రహాలు, వాటి యొక్క ఫలితాలు ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుందాం. దాని తర్వాత చివరిలో పరిహారాలు చెప్పుకుందాం. గ్రహరాజు అయినటువంటి సూర్యుడు అధికారానికి, ఆరోగ్యానికి కారకుడు. ఈయన యొక్క సంచారం సవ్యంగా లేనప్పుడు అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా కంటి, ఎముక, చర్మ సంబంధ వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి. ఉద్యోగ భృతికి సంబంధించినటువంటి సమస్యలు అనేవి వస్తాయి. తరువాతి గ్రహం చంద్రుడు, మనఃకారకుడు, జలాధిదేవత, ఔషధులు అనగా మనం పండించేటువంటి పంటలు, మందులకు వాటిలో ఉన్నటువంటి సారానికి చంద్రుడే కారణం. మనఃకారకుడు కూడా, అంటే మనస్సు నిర్మలంగా శాంతిగా ఉండాలి అంటే చంద్రుడే కారణమవుతాడు. సంచారం లేనప్పుడు దాని యొక్క వ్యతిరేకంగా ఫలితాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. తరువాతి గ్రహం కుజుడు లేదా అంగారకుడు. ఈయన ధైర్యానికి, పట్టుదలకి, ప్రతాపానికి కారణం. ఈయన యొక్క అనుగ్రహం చేతే మనకి సైనిక రంగంలో, అనగా ఇప్పుడు చెప్పుకోవాలంటే పోలీసు రంగంలో కానీ, అదేవిధంగా వైద్య రంగంలో కానీ ఉద్యోగాలు అనేవి కలుగుతూ ఉంటాయి. భూ సంబంధమైనటువంటి సౌఖ్యాలన్నీ కూడా ఈయన వల్లే కలుగుతూ ఉంటాయి. వ్యతిరేక ఫలితాలు అంటే భూ సంబంధ వివాదాలు, మునుపు చెప్పుకున్నటువంటి విషయాలు వ్యతిరేకతలు ఏర్పడతాయి. తరువాతి గ్రహం బుధుడు. తెలివికి, బుద్ధికి, వ్యవహార దక్షతకి ఈయన కారణం. అదేవిధంగా ఒక ప్రతిభకి, ఏదైనా పనిలో వారిని మెప్పించాలి అన్నా కూడా బుధుడే కారణం అవుతాడు. ఈ యొక్క లోపం అంటే సంచారం సరిగ్గా లేనప్పుడు తెలివికి సంబంధించినటువంటి అవరోధాలు ఏర్పడుతూ ఉంటాయి. మనం ఇవన్నీ కూడా లఘువుగా చెప్పుకోవడం జరుగుతుంది, సమయానుకూలంగా గమనించాలి. తరువాతి గ్రహం గురువు గారు ఎప్పుడు కూడా ధర్మ ప్రబోధాన్ని చేస్తుంటారు. జీవితం ధార్మికంగా గడపడానికి, అంటే జీవితంలో విద్యల్ని ఆర్జించడానికి, అదేవిధంగా దేవాలయ దర్శనం, దేవాలయాల్ని నిర్మించడం, దాన ధర్మాలు చేయటం, పెద్దల్ని గౌరవించడం, ఇటువంటి బుద్ధులన్నీ కూడా గురువు గారి యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు మాత్రమే. గురువు యొక్క అనుగ్రహం జాతకంలో బలంగా ఉన్నప్పుడు మిగిలిన గ్రహాలు బలహీనంగా ఉన్నప్పటికీ కూడా నెట్టుకు రాగలం అన్నమాట. లేనప్పుడు దాని యొక్క ప్రాయశ్చిత్తాలు చేసుకోవాల్సి ఉంటుంది. తరువాతి గ్రహం శుక్రుడు. ఈయన భార్యాభర్తల అనుబంధానికి కారణమవుతూ ఉంటాడు. మంచి భార్య రావాలన్నా, మంచి భర్త దొరకాలన్నా కూడా శుక్రుడి యొక్క అనుగ్రహం ఉండాలి. శుక్రుడు యొక్క అనుగ్రహం ఉన్నటువంటి వారు అందంగా, ఆకర్షణీయంగా కనపడుతూ ఉంటారు. కళారంగాల్లో రాణిస్తూ ఉంటారు. ఉదాహరణకి సినీ రంగం కావచ్చు. ఇట్లాంటి రంగాల్లో రాణించాలి అంటే శుక్రుడి యొక్క అనుగ్రహం అనేది ఉండాలి. తరువాతి గ్రహం శని గ్రహం. ఈయన కర్మ ఫలప్రదాత.
నీతి, నిజాయితీ, ధర్మము ఏ వ్యక్తిలో అయినా ఉంది అంటే అది శనిగ్రహం యొక్క అనుగ్రహమే. పట్టుదలతో జీవితాన్ని నెట్టుకు వచ్చేటువంటి స్థితిని ఈయనే కలిగిస్తారు. ఈయన యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఎన్ని దానాలు ధర్మాలు చేసినప్పటికీ నీతి, నిజాయితీ, ధర్మ ప్రవృత్తి జీవితంలో అవలంబించుకోకపోతే మటుకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడ ఉన్నట్టే ఉంటుంది. జీవితంలో కావచ్చు, జాతకంలో కావచ్చు, ఏవైనా యోగాలు ఉన్నాయి, అవి అనుభవించాలి అంటే ఈయన యొక్క అనుగ్రహం చేతనే. ఈయన ఆయుఃకారకుడు, అలాగే ఉద్యోగ కారకుడు కూడా. కాబట్టి గ్రహం యొక్క ప్రభావం అనేది అంత ప్రధానంగా ఉంటుంది. తరువాత గ్రహం రాహు వ్యూహాత్మకమైనటువంటి శైలిని కలిగిస్తూ ఉంటాడు. అకస్మాత్తుగా ఎదుగుదల, అలానే పతనం అనేది ఈయన యొక్క అనుగ్రహం చేతనే సాధ్యము. రాహుగ్రహం యొక్క ప్రభావం ఉండడం చేతే శక్తి అర్చన అనేది చేస్తూ ఉంటారు. రాజకీయాల్లో రాణించాలన్నా, అలానే వ్యోమగామిగా మొదలైనటువంటి రంగాల్లో ఉద్యోగాలకు కూడా రాహువు యొక్క కారణమే. అదేవిధంగా రక్తానికి సంబంధించినటువంటి వ్యాధులు అనేవి ఈయన యొక్క వ్యతిరేకత వల్ల కలుగుతూ ఉంటాయి. తరువాతి గ్రహం కేతువు ఆధ్యాత్మికమైనటువంటి పరిపక్వతకి, ముక్తి మీద అనురక్తి కలగడానికి కేతు గ్రహమే కారణం. క్షేత్ర దర్శనాలకి కారణమవుతూ ఉంటాడు. ఈయన యొక్క వ్యతిరేక ఫలితాల వల్ల ప్రధానంగా మనం చెప్పుకోదగినవి వ్యసనాలకు పాలవుతూ ఉంటారు, అనూహ్యమైనటువంటి పతనానికి కారణమవుతూ ఉంటారు. ఇప్పుడు మనం పరిహారాలకు సంబంధించినటువంటి విభాగాల్లోకి వచ్చాము. పరిహారాలు ఎవరికి వారు వ్యక్తిగతంగా జాతక పరిశీలన చేయించుకోవటం ఉత్తమమైనటువంటి విధానం. ఇప్పుడు కేవలం ఆపద్ధర్మంగా చెప్పడం మాత్రమే జరుగుతోంది. అందరూ సంవత్సరంలో ఒక్కసారైనా సరే నవగ్రహ శాంతి హోమం అనేది జరిపించుకుంటే మంచిది. శక్తి లేనటువంటి వారు కనీసం నవగ్రహాలకి 41 రోజు పాటు యథాశక్తి నవగ్రహాలకి ప్రదక్షిణ చేసి 41వ రోజు యథాశక్తి బ్రాహ్మణులకి దక్షిణ ఇచ్చి నవధాన్యాలని దానం ఇచ్చినట్లయితే కొంతవరకు శాంతి అనేది గమనించవచ్చు. తరువాతి పరిహారం, నిత్యం ఈ శ్లోకాన్ని జపించుకోండి మనస్సులో కనీసం 40 నిమిషాల పాటైనా. ఆ శ్లోకం ఏమిటంటే, శ్రీ ఆదిత్యాయ చ సోమాయ చ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ శ్లోకాన్ని 40 నిమిషాల పాటు కనీసం స్మరించుకోండి. ఎందుకంటే ముహూర్త కాలానికి దగ్గరగా చెప్పాను నేను. అది ఎక్కువ పట్టిస్తుంది, మీకు ప్రభావం కూడా కనపడుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ దీపారాధన చేసి గణపతి ముందు ఈ శ్లోకాన్ని స్మరించి యథాశక్తి పండును కానీ ఏదైనా తీయని పదార్థాన్ని స్వామివారికి సమర్పించండి. స్వస్తి.